హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది మనా టైలర్స్. ఇప్పుడు స్క్వేర్ నెక్ బ్లౌజ్కి మెడపట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము. రౌండ్ నెక్ బ్లౌజ్కి మనం మెడపట్టి వచ్చేసి క్రాస్ ముక్కలతో కట్ చేసేసుకొని జాయిన్ చేసుకొని వేసుకుంటాము. కానీ స్క్వేర్ నెక్ బ్లౌజ్కి మాత్రం మనం స్ట్రైట్గా తీసేసుకోవాలి. స్ట్రైట్గా తీసేసుకొని ఒకవైపు ముక్కలన్నీ జాయిన్ చేసేసుకొని ఒకవైపు ఆ పట్టీకి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకొని దాన్ని నెక్కు జాయిన్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ రౌండ్ స్టార్టింగ్ మన ఫ్రంట్ నెక్ రౌండ్ వస్తుంది కాబట్టి రౌండ్ దగ్గర చిన్న చిన్న కుర్చీ పెట్టేసుకోవాలి. ముక్క ఫ్రీగా తిరగడం కోసం. అందులో స్క్వేర్ నెక్ బ్లౌజ్ కదా, తిరగడం కోసం రౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక పావించి గ్యాప్తో కుర్చీ పెట్టేసేసుకొని కుట్టుకోవాలి. స్ట్రైట్గా ఉన్న దగ్గర అయితే కుర్చీ అవసరం లేదు. ఎక్కడైతే రౌండ్గా ఉంటుందో అక్కడైతే కుర్చీ కంపల్సరీ పెడితేనే మనకి క్లాత్ మూవ్ అవుతుంది. మన వెనకాల బ్యాక్ పార్ట్ స్క్వేర్ నెక్ దగ్గర స్క్వేర్ వస్తుంది కాబట్టి పలక మెడ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ పలక మెడ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ కుర్చీ పెట్టాలన్నమాట. పట్టుకొని కింద క్లాత్ని పక్కకు జరిపేసి ఈ కుర్చీని మనం కిందకి జరపాలన్నమాట. అది అడ్డంగా ఉంటుంది కదా, కిందకి జరిపితే ఈ కింద క్లాత్ మాత్రం అడ్డంగా పెట్టి ఇది స్ట్రైట్గా పెట్టేసి అక్కడ సూది దింపి ఎక్కడైతే కార్నర్ ఉందో స్క్వేర్ నెక్ కార్నర్ ఉందో అక్కడ సూది దింపి, పాదం లేపకూడదు, సూది దింపి అప్పుడు పాదం లేపాలి. లేపి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఇంకో కార్నర్ దగ్గర కూడా 1 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఇది అడ్డంగా పెట్టి పక్క క్లాత్ని స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రైట్ కదా, స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సూది దింపి కార్నర్ ఎక్కడైతే ఉందో సూది దింపిన తర్వాత పాదం లేపాలి. అలా అయితే కరెక్ట్గా కార్నర్స్ నీట్గా వస్తాయి. స్ట్రైట్గా ఉన్న దగ్గర అయితే కుర్చీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఖర్చు ఉంటుంది కదా, షోల్డర్స్ దగ్గర ఖర్చు, అది ఏ బ్లౌజ్కైనా సరే మనం మెడపట్టి వేసేటప్పుడు ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళేలాగా మనం వెనక్కి పెట్టేసుకొని అక్కడ ఒక మెడపట్టి వేసుకుంటే కనుక షోల్డర్ నీట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్. ఇప్పుడు మళ్ళీ రౌండ్ దగ్గర మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ వస్తుంది కదా, ఈ రౌండ్ దగ్గర చిన్న చిన్న కుర్చీ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఫ్రంట్ నెక్ దగ్గర కూడా చిన్న చిన్న కుర్చీ పెట్టేసేసుకుంటే రౌండ్ ఎంతవరకు అయితే ఉందో పావించి గ్యాప్తో కుర్చీ పెట్టేసేయండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం క్లాత్ కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మన హెమ్మింగ్ చేసుకోవడం కోసం నీట్గా వస్తుంది. మనం ఎక్కడైతే కుర్చీ పెట్టామో రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఎక్కడైతే కుర్చీ పెట్టామో అక్కడ చిన్న చిన్నగా కాటు పెట్టేసుకోవాలన్నమాట. స్క్వేర్ నెక్కి కార్నర్లో పెట్టేసుకోవాలి. కార్నర్లో నీట్గా పెట్టేసుకుంటే చిన్న కాటుగా పెట్టేసుకుంటే ఘాటు ఇలా కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అతుకు పెట్టిన చేతి పని క్లాత్కి ఆ కుట్టు మీద అనగ కుట్టు వేయాలి. కార్నర్కి బ్లౌజ్ మీదకి రానియకుండా మనం ఏదైతే జాయిన్ చేస్తామో దానికి అనగా కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి ఇలా తిప్పి ఇప్పుడు బ్లౌజ్కి చివరగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది, నెక్ కూడా రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా వేసుకొని ఇప్పుడు స్క్వేర్ నెక్ కదా, స్క్వేర్ నెక్ దగ్గర కూడా ఇందాకలాగానే సూది దింపిన తర్వాత పాదం లేపి ఆ స్క్వేర్ దగ్గర ఇలా జరుపుకోవాలి. అప్పుడు మనకి స్క్వేర్ నీట్గా వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వెనకాల మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. హెమ్మింగ్ అవసరం లేదంటే డబుల్ కుట్టు, ఒక పాదం మందంతో డబుల్ కుట్టేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది.